హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ చేతన. నా ఫస్ట్ బ్లాగ్ ఒక డివోషనల్ ట్రిప్ కాళహస్తి అండ్ తిరుమల. మేము ఫస్ట్ కాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజ చేయించుకొని నెక్స్ట్ తిరుమలకు వెళ్తాము. మామూలుగా రావుకేతు పూజ అయ్యాక వేరే వాళ్ళ ఇంటికి గుళ్ళకి వెళ్ళకూడదని చెప్తారు. కానీ రావుకేతు పూజ అయ్యాక అక్కడ ఒక రోజు నిద్ర చేసి నెక్స్ట్ డే వేరే గుళ్ళకి వెళ్ళొచ్చు. ఇది మేము అక్కడ గుళ్ళోనే కనుక్కున్నాము. రేణిగుంట రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఎందుకంటే ఆ రోజే రావుకేతు పూజ అయిపోవాలి. నెక్స్ట్ డే మాకు తిరుమల దర్శనం ఉంది కాబట్టి రూమ్లో దిగేసి నేనైతే ఫాస్ట్గా టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళిపోయాను. తిన్నాక తర్వాత మా అమ్మ మా చెల్లి నిదానంగా వచ్చారు. పూజ అండ్ దర్శనం చాలా బాగా అయింది. నైట్ 8 కంతా బయటకు వచ్చేసినాము. గుడికి చాలా దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము. అది చాలా మంచిదైంది. ఇంకా విండో ఓపెన్ చేస్తేనే మాకు ఇట్లా మంచి వ్యూ దొరికింది. తెల్లవారుజామునే మళ్ళీ దేవుడిని చూసి గోపురం అవన్నీ బాగా కనపడ్డాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే తిరుమలకు స్టార్ట్ అయిపోయాం. అక్కడ రూమ్లో నుంచి దేవుడిని ముక్కునేసి కొండ మీదకి 9 కంతా రీచ్ అయ్యాము. దిగిన వెంటనే టిఫిన్ చేసాము. నేను గ్యాప్లో వెళ్ళి అకామిడేషన్ రిసిప్ట్ స్కాన్ చేశాను సిఆర్ఓ ఆఫీస్లో. ఎందుకంటే మాకు 1000 రూపీస్ రూమ్ ఆన్లైన్లో బుక్ అయిపోయింది. స్కాన్ చేసిన 10 నిమిషాలకే గెస్ట్ హౌస్ ఏదని మెసేజ్ వచ్చేసింది. సో ప్రశాంతంగా రూమ్కి వెళ్ళిపోయాం. ఇంకా రెడీ అయిపోయి ఫస్ట్ వరాహస్వామి దర్శనానికి వచ్చాము. ఆ టైంలోనే స్వామివారి ఊరేగింపు కూడా చూసేసాము. ఇంకా మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.